హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా రోజులు అయిపోతుంది లాంగ్ వీడియోస్ అయితే మీకు పోస్ట్ చేయక. ఈరోజు ఒక మంచి హెయిర్ స్టైల్ వీడియో మీకైతే అప్లోడ్ చేస్తున్నాను. నచ్చితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ హెయిర్ స్టైల్ వచ్చేసి వాటర్ ఫాల్ హెయిర్ స్టైల్ అంటారు. ఫస్ట్ మనం 2 సెక్షన్స్ తీసుకోవాలి. మనం వెనక భాగాన 2 సెక్షన్స్ తీసుకోవాలి. ముందున్న భాగంలో సెక్షన్ తీసుకుంటున్నాం కదా, 1 సెక్షన్ తీసుకొని ఆ 2 సెక్షన్లో తీసుకున్న దాంట్లో దీన్ని పెట్టేసుకొని జస్ట్ ఇక్కడ చూపిస్తున్నారు కదా, సేమ్ అట్లా పెట్టేసుకొని రోల్ చేయాలన్నమాట. జస్ట్ ఇలా ట్విస్ట్ చేసుకోవాలి. ఇలా ట్విస్ట్ చేసుకుంటే వాటికి మనము లాక్ పడిపోతుంది అనమాట. మనం తీసుకున్న మిడిల్లో తీసుకుంటున్నాం కదా, ఫస్ట్ సెక్షన్లో తీసుకుంటున్న ఈ హెయిర్ వచ్చేసి దీన్ని ఇలా లాక్ చేసేసుకోవాలి. కానీ దాన్ని మళ్ళీ ఇందులోకి కలపొద్దు అనమాట. కలిపితే మళ్ళీ హెయిర్ అనేది మనకి కన్ఫ్యూజ్ అయిపోతుంది. జస్ట్ దాన్ని తీసుకొని మిడిల్లో పెట్టేసుకొని లాక్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా అన్నీ ఇలా చేసేసుకోవాలి. ఫస్ట్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, కాకపోతే ట్రై చేసి తప్పకుండా మీకు కూడా వస్తుంది. ఓకేనా? ఈ హెయిర్ స్టైల్ వచ్చేసి వాటర్ ఫాల్ హెయిర్ స్టైల్ అంటారు. ఇది ప్రతి బ్రైడ్కి చాలా బాగా సెట్ అయిపోతుంది అనమాట. అందరు బ్రైడ్స్ కూడా ఇవి అడుగుతారు. ఇలాంటి హెయిర్ స్టైల్స్ వచ్చేసి చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. అసలు మనం వేస్తే ఎలా వేశారు అన్నట్టుగా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. లుక్ అనేది బ్రైడ్కి అయితే చాలా నచ్చుతుంది. ప్రతి బ్రైడ్కి బాగా సెట్ అయిపోతుంది అనమాట. ఏ బ్రైడ్కైనా ఈ హెయిర్ స్టైల్ అయితే మనం వేయొచ్చు. మనం మిడిల్ పార్టిషన్ తీసుకున్నప్పుడు బ్రైడ్స్ వచ్చేసి మనం చాలా రకాల హెయిర్ స్టైల్స్ కూడా అడుగుతూ ఉంటారు. వాళ్ళు ఏ హెయిర్ స్టైల్ అడిగినా కూడా మనం వేసే విధంగా ఉండాలి. బట్ అలా వేయాలి అంటే మనకు ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇక్కడ చూపిస్తున్న విధంగా సేమ్ ఇలా మిడిల్లో పెట్టేసుకొని దాన్ని ట్విస్టింగ్ అనేది చేసుకోవడం వల్ల అది లాక్ అయిపోతుంది. ఓకేనా? మీరు కూడా ఇలాంటి మంచి హెయిర్ స్టైల్ నేర్చుకోవాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి. నేను ఎక్కడ నేర్చుకుంటున్నాను ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. ఆల్రెడీ మీకైతే వెనకాల లోగోలో కనిపిస్తూ ఉంటుంది. వంశీ హెయిర్ స్టైలిస్ట్ అనమాట. చాలా బాగా నేర్పిస్తారు సార్ వచ్చేసి. మీరు ఎవరికన్నా అడ్వాన్స్ హెయిర్ స్టైల్స్ ఏమైనా నేర్చుకోవాలనుకున్నా, మీకు హెయిర్ స్టైల్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ వచ్చేసి. మీరు ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే నేనైతే తప్పకుండా రికమెండ్ చేస్తానన్నమాట. చాలా బాగా చెప్తారు సార్ అయితే. మనకి 1కి 2 సార్లు లేదా ఎన్నిసార్లు డౌట్స్ వచ్చినా కూడా దాన్ని క్లియర్ చేస్తారనమాట. మీరు ఎవరికైనా హెయిర్ స్టైల్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా సార్ దగ్గర నేర్చుకోండి. చాలా క్లియర్గా చాలా పేషెన్స్గా చెప్తారనమాట సారు. అసలు చాలా బాగుంటాయి సార్ దగ్గర. చాలా టిప్స్ అండ్ ట్రిక్స్తో హెయిర్ స్టైల్స్ అనేవి మనకి చెప్తారు. ఇప్పుడు చూపించిన విధంగా కాకుండా చాలా ట్రిక్స్ అనేవి ఉంటాయి. అలాంటి ట్రిక్స్ మీరు కూడా నేర్చుకోవాలనుకుంటే తప్పకుండా స్టూడియోకి అయితే విజిట్ అవ్వండి. ఎక్కడ ఏంటన్నది మీకు కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేస్తే తప్పకుండా మీకైతే నేను రిప్లై ఇస్తాను. మనం ఇలా చేసిన తర్వాత దీన్ని ట్విస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మనకేంటనేది మనకు ఫ్రంట్ ఉన్న మనకు పార్టిషన్ అనేది పుల్లింగ్ అనేది అంటే అన్నీ ఒకే లెవెల్లో ఉన్నాయా లేదన్నది ఒకసారి చూసుకుంటూ దాన్ని పుల్లింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్నాం కదా ఈ లేయర్స్ అనేవి, వీటిని ఎలా రోల్ చేసుకోవాలన్నది చూపిస్తున్నారు. ఇలా నీట్గా చేసుకోవాలి. ఇది వచ్చేసి మనం వెనకాల వేసుకున్నాం కదా, పఫ్ మీదకైతే అస్సలు పోవద్దు. జస్ట్ అదే లైన్లో వచ్చే విధంగా నీట్గా దీన్ని ట్విస్టింగ్ అనేది చేసుకోవాలి. ట్విస్టింగ్ చేసుకోవడం కూడా చాలా టెక్నిక్స్ అనేవి ఉంటాయన్నమాట. చూసారు కదా మన ఫేస్ అనేది ఎలా ఉంది. అసలు మనకు పుల్లింగ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ అనే విధంగా ఉండకుండా అన్నీ ఒకే విధంగా మినిమంలో వచ్చే విధంగా చూడడానికి ఫేస్ అనేది నీట్గా ఉండే విధంగా చూసుకుంటూ మనమైతే ట్విస్టింగ్ అనేది చేసుకోవాలి. మీకు ఇందులో వచ్చేసి నేను చాలా క్లియర్గా చూపిస్తున్నాను. చాలా ఈజీగా మీకైతే అర్థం చేసుకోవచ్చు. ఇలా ట్విస్టింగ్ అనేది చేసుకొని మనం పిన్ అనేది ఇక్కడ పెట్టేసుకోవాలి. ఓకేనా? పిన్ను లాకింగ్లో కూడా చాలా టెక్నిక్స్ అనేవి ఉంటాయి. చాలామంది పిన్ అనేది ఇలా పెట్టేస్తూ ఉంటారు. అసలు సార్ పిన్స్ పెడితే అసలు కనిపించవన్నమాట. అంత నీట్గా పెడతారు. మనం పిన్స్ పెడితే ఏంటంటే ఎక్కడ ఒక్కరిని కుప్పలుగా పెట్టేస్తూ ఉంటాం అనమాట. తల చుట్టూ పిన్స్ అనేవి పెట్టేస్తాము. అలా పెట్టకూడదు అనమాట. పిన్నిస్ పెట్టినప్పుడు కూడా అసలు పిన్స్ ఎక్కడ పెట్టారు అన్నది కూడా వాళ్ళకి అర్థం కాదు. అంత నీట్గా పెడతారనమాట సార్ వచ్చేసి. పిన్స్ అనేది చాలా టెక్నిక్స్ ఉంటాయి. మీరు ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే తప్పకుండా అసలు సార్ దగ్గర అయితే నేర్చుకోండి. చూసారు కదా ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ అనేది.
ఇప్పుడు నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేసి ఇటు సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా మీరు అనేది హెయిర్ అనేది చేసేసుకోండి. సేమ్ వాటర్ ఫాల్ అన్నమాట. ఇది కూడా సేమ్ మనం ఇక్కడ ఎలా చేసామో సేమ్ అదే విధంగా ఇటు సైడ్ కూడా చేసేయండి. చూస్తున్నారు కదా, సేమ్ జస్ట్ ట్విస్టింగ్ అనమాట. మనం ముందు భాగంలో తీసుకుంటున్నాం కదా, ఆ హెయిర్ వచ్చేసి మనం వెనక తీసుకున్న 2 సెక్షన్లోకి పెట్టేసుకొని దాన్ని పక్కకు పెట్టేసుకోవాలన్నమాట. దాన్ని కూడా ట్విస్ట్ చేయొద్దు. చూసారు కదా, ఇలా ఫస్ట్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది, ట్రై చేస్తే తప్పకుండా వచ్చేస్తుంది మీకు కూడా. చాలా నీట్గా ఉంటుంది. బ్రైడ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఓకేనా. తర్వాత వచ్చేసి బ్యాక్ హెయిర్ స్టైల్ అయితే చూపిస్తున్నాను నేను. బ్యాక్ హెయిర్ స్టైల్ వచ్చేసి మనం మీకు అంటే బ్రైడ్ చాలామంది మెస్సీ అడుగుతారు, కొంతమంది అంటే బ్రైడ్స్ అడిగేదాన్ని బట్టి మనమైతే చేసుకోవాలి. కాకపోతే దీని మీదకి వచ్చేసి మనకి మెస్సీ హెయిర్ స్టైల్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. మెస్సీ హెయిర్ స్టైల్ ఎలా వేసుకోవాలి చాలా క్లియర్గా చూపిస్తున్నాం చూడండి. ట్విస్టింగ్ అనమాట. జస్ట్ మనం 2 పార్టిషన్స్ తీసుకున్నాం కదా, అందులో నుండి రబ్బర్ పెట్టిన తర్వాత దాన్ని రిటర్న్ ట్విస్ట్ చేసుకోవాలి. చూసారా. తర్వాత ఏంటి అంటే మనం ఫస్ట్ తీసుకున్న సెక్షన్లో కొంచెం హెయిర్ కూడా తక్కువగా ఉంటుంది. పుల్లింగ్ ఎలా చేసుకోవాలన్నది కూడా సార్ ఇక్కడ నీట్గా చూపిస్తున్నారు. పుల్లింగ్ చేసుకోవాలన్నమాట. పుల్లింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు హెయిర్ అనేది వాల్యూమ్ లాగా కనిపిస్తూ ఉంటుంది, చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట. మనకి ఇది మెస్సీ బ్రైడ్ కాబట్టి మెస్సీగా చేసుకోవచ్చు. కాకపోతే ఎట్లా పడితే అలా లాగేయద్దు, నీట్గా పుల్లింగ్ చేసుకోవాలి. మనం ఎలా పడితే అలా లాగితే హెయిర్ అనేది ఎలా పడితే అలా వచ్చేస్తుంది. అప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు. ఓకేనా. ఏదైనా మిస్టేక్ అయినా కూడా దాన్ని ఎలా కవర్ చేయాలి అన్నది కూడా సార్ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సెకండ్ నుంచి మనం సెకండ్ సెక్షన్ తీసుకోవాలి. అటు సైడ్ హెయిర్ ఇటు సైడ్ హెయిర్ తీసుకుంటూ మనం మెస్సీ బ్రైడ్